మోడీకి 10 ఏళ్ల అధికారం ఇస్తేనే 200 ఏళ్లు వెనక్కి నెట్టేసి మళ్ళీ మూడవసారి అవకాశం భారతదేశం మొత్తం సర్వనాశనం చేయడం ఖాయం. దేశంలో రైతులను, కార్మికులను, పెట్టుబడిదారీ వర్గానికి కట్టుబానిసలుగా చేయడానికి చట్టాల్లో మార్పులు చేస్తున్న జూనియర్ హిట్లర్ మోడీ విధానాలకు వ్యతిరేకంగా దేశంలో 13 కేంద్ర కార్మిక సంఘాలు, కిసాన్ మోర్చా, విద్యార్థి, యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16వ తేదీన నిర్వహిస్తున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గ్రామీణ బంధు జయప్రదం చేయండి నిన్న అమర్ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో గోడ పత్రికలు, కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ నెల 16వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, అదేవిధంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గ్రామీణ భారత బంధు, అదేవిధంగా కార్మికుల పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే పల్నాడు జిల్లా నర్సాపేట కేంద్రంలో మార్కెట్ యార్డ్లో ఈరోజు ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో 16వ తేదీన జరిగేటువంటి సమ్మెను జయప్రదం కోరుతూ పోస్టర్లు, కరపత్రాలు అన్నింటినీ కూడా ఆవిష్కరించడం జరిగింది. ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈరోజు నరేంద్ర మోడీ గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక రైతన్నలు తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు, 50 మంది కార్మికులకు ఉన్నటువంటి హక్కుల్ని, ఇన్ని సంవత్సరాలుగా సాధించుకున్నటువంటి చట్టాలని మొత్తాన్ని కూడా పార్లమెంట్లో మంది బలం ఉందని చెప్పి రద్దు చేసి ఈరోజు లేబర్ల కోళ్ళు తీసుకురావడాన్ని మేము ఏఐటీసీగా, కార్మిక సంఘాలుగా, రైతు సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందుకే రానున్న కాలంలో ఈ 24 సంవత్సరంలో నరేంద్ర మోడీని ఇంటికి పంపించేదానికి రైతులు, కార్మికులు, ప్రజలు, పారిశ్రామిక కార్మికులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 16వ తేదీ జరిగినటువంటి భారత బంద్లో అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి అన్ని వర్గాల ప్రజానీకానికి కార్మిక సంఘాలు, రైతు సంఘాలు తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నర్సరావుపేటలో భారీగా నగదు, బంగారం పట్టుబడింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2 వ్యక్తులు రైలులో ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 11 లక్షల నగదు, 29 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నర్సరావుపేట రైల్వే ఎస్ఐ సుబ్బారావు తెలిపారు. కొద్ది ఫ్యాన్ ఆపరా, కొద్ది ఫ్యాన్ ఆపరా. రెండు అదే సార్, ఈ అడవుల్లో గబాలను పెట్టలేకపోయాం సార్. దీన్ని ఇల్లు రావటం, అది గోల్డ్ తాలూకా వాళ్ళు ఇబ్బంది పెడతాం, ఫోన్లు చేయటం. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ. దాచపల్లి పట్టణానికి చెందిన వివాహితపై దాచపల్లి పోలీస్ స్టేషన్కి చెందిన కానిస్టేబుల్ వెంకట్ నాయక్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ బోరున ఆవేదన వ్యక్తం చేసిన మహిళ ఒక కేసు విషయమై తన భర్తను పోలీస్ స్టేషన్లో వేసి కొట్టి తాను 3 నెలల గర్భిణిగా ఉన్న సమయంలో సెక్సువల్ హెరాస్మెంట్ చేయడంతో తన గర్భం కూడా పోయిందంటూ మహిళ ఆవేదన. నా పాపని గదిలో వేసి
ముందు బంధించి నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళ ఆవేదన. రాష్ట్రంలో దిశ చట్టం అమలవుతుందా లేదా అంటూ మహిళ ఆవేదన. కానిస్టేబుల్పై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ మహిళ డిమాండ్. మీడియా వారు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేసిన మహిళ. వెంకట్ నాయక్ అనే అతను, నేను ఇక్కడ నారాయణపురంలో రెంటుకుంటుంటే మా హస్బెండ్ పోలీస్ స్టేషన్లో కేసు అయి ఉంటే మా ఇంటికి వచ్చాడు. వచ్చిన ఫస్ట్ 4-5 డేస్ బాగానే ఉన్నాడు. తర్వాత నన్ను అది ఇది మీ హస్బెండ్ మీద అన్ని కేసులు ఉన్నాయని చెప్పేసి నన్ను నా పాపని భయభ్రాంతులకు గురి చేసి సెక్సువల్ హెరాస్మెంట్ చేసి దానివల్ల నాకు ప్రెగ్నెన్సీ కూడా అబార్షన్ అవ్వడం అనేది జరిగింది. నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్ళినా కానీ నాకు న్యాయం అనేది జరగలేదు. ఇక్కడ సిఐ గారిని సంప్రదించినా కానీ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే సిఐ గారి దగ్గరికి వెళ్ళమని, సిఐ గారి దగ్గరికి వెళ్తే డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పేసి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఒకే డిపార్ట్మెంట్ కాబట్టి నాకు అనేది ఎటువంటి న్యాయం అనేది జరగలేదు. దయచేసి ప్రెస్ వాళ్ళ వల్ల అయినా కానీ నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. అలాగే చాలామంది ఆడపిల్లల్ని అతను అలా చేశాడని చెప్పేసి నాకు తెలిసింది. ఇలానే కేసుల్లో ఇచ్చేసి ఆడపిల్లల్ని వాడుకోవడం అనేది జరిగింది. చిన్న పాప ఉందని కూడా ఆలోచించకుండా నన్ను చాలా ఇబ్బంది పెట్టున్నాడు. దయచేసి నేను ఒకటే కోరుకునేది, నాలాగా ఎవరు ఆడపిల్లలు అనేది ఇబ్బంది పడకూడదు. వెంకట్ నాయక్ని శిక్షించాలని కోరుకుంటున్నాను. పల్నాడు జిల్లా దుర్గి మండలంలోని నిధా సంపాటి శ్రీలక్ష్మి ఆలయ ఈవో సుదీర్ఘ కాలంగా పనిచేసి బదిలీపై వెళ్తున్న శ్రీ గిరిరాజు నరసింహబాబును నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆదివారం ఆలయ సిబ్బంది అర్చకులు సంయుక్తంగా ప్రస్తుత అసిస్టెంట్ కమిషనర్గా బాధ్యత చేపట్టిన సైదమ్మబాయి సమక్షంలోనే ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన దంపతులను పీటలపై కూర్చోబెట్టి దుశ్శాలువతో వస్త్రాలతో వేదమంత్రాలతో ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలంలోని నిధా సంపాటి శ్రీలక్ష్మి ఆలయ సన్నిధిలో ఆదివారం మాచర్ల మున్సిపల్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ శారద ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీలక్ష్మి అమ్మవారి కృపకు పాత్రులై తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. శ్రీనిధి దానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి అర్చకులు వేద మంత్రోచ్చరణతో జడ్జి శారదను అధికార లాంఛనాతో సగర్వంగా సాదరంగా స్వాగతించారు. అనంతరం ఆలయ ఏసీ సైదమ్మబాయి నేతృత్వంలో ఆలయ అర్చకులు అడిషనల్ జడ్జి శారదను సాంప్రదాయ ప్రకారం పూలదండ వేసి దుశ్శాలువతో పట్టు వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. స్పీడ్ బ్రేకర్లు రహదారి స్ట్రింగ్ లేకపోవడం మూలంగా జనగాం సూర్యాపేట జాతీయ రహదారిపై అనేక ప్రమాదాలు జరుగుతున్నా కూడా పట్టించుకునే నాదుడే లేడు. ఈ విషయంపై ప్రజలు అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా స్పీడ్ బ్రేకర్ల నిర్మాణం కానీ వీధి లైట్ల నిర్మాణం కానీ చేయటం లేదు. సూర్యాపేట జనగాం జాతీయ రహదారి నిర్మించి సుమారు 2 సంవత్సరాలు దాటుతున్న ఈ నిర్మాణంలో జనగాం సూర్యాపేట 365B జాతీయ రహదారిపై తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో స్థానిక శుభమస్తు ఫంక్షన్ హాల్ నుండి పాత వెంకటరమణ థియేటర్ వరకు గల 3 కిలోమీటర్ల జాతీయ రహదారిపై స్పీడ్ బ్రేకర్ నిర్వహించామని గతంలో ఎన్నిసార్లు చెప్పినా సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదని ప్రజలు వాపోతున్నారు.
చేసిరా వాళ్ళనా బాబాయ్ భార్య ఉందా అక్క ఉన్నది భార్య ఉందా మా ఇంటికి వెళ్ళేది అంతేనా ఇన్నే వాళ్ళ భార్య వాళ్ళ అమ్మకి ఇట్లుంటే ఫోన్ చేయదు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో లాంగ్ డ్రైవ్ సెల్ఫ్ కార్ యాజమాన్యం ఉద్యోగం రిజైన్ చేసినా కూడా 6 మంది పూర్వ ఉద్యోగస్తులను ఘోరంగా చితకబాదారు. కొప్పుల హరిదీప్ రెడ్డి అతని అనుచరులు పూర్వ ఉద్యోగులను కారులో బౌన్సర్లతో వచ్చి ప్రక్కనే ఉన్న మెకానిక్ షెడ్యూలోకి తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టే కులం పేరుతో దూషిస్తూ వారి మొబైల్స్ని లాక్కొని చిత్రహింసలు చేశారు. లాంగ్ డ్రైవ్ కార్ డైరెక్టర్ కొప్పుల హరిదీప్ రెడ్డి అతని అనుచరులపై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మాజీ ఉద్యోగుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెళ్ళారు. అబ్బాయిలు మొత్తం కార్ తీసుకెళ్ళి ఒక వెనక ఒక షెడ్ ఉంది, మెకానిక్ షెడ్ లోపల తీసుకెళ్ళిపోయి దిగుడు మెడకాయలు పట్టుకొని ఎలా కొట్టారంటే చేతులతో గుద్దుకుంటూ ఒక్కరు కాదు ఇద్దరు కాదు 20 నుంచి 35 మంది మధ్యలో ఎంతమంది అంటే తాగుతున్నారు కొడుతున్నారు. ఒంటి పైన షర్టు కాదు పాయింట్గా కింద ఉన్న అండర్వేర్ కూడా తీసేసి టైర్లు దొరికితే టైర్లు ఉంటాయి ప్లాస్టిక్ కట్టెలతోటి రాడ్లతోటి కొంతమంది గడ్డపాలు తీసుకొచ్చి కుచ్చుతా అంటూ ఎలా కొడుతున్నారంటే అసలు మనుషులుగా మృగాల్లా కొడుతున్నారు. ఇంకోటి ప్రైవేట్ పార్ట్స్లలో కొడుతున్నారు. అసలు ఇంకోటి ఏమైందంటే నాకు ఫిట్స్ వచ్చి అడ్డం పడిపోతే నన్ను పక్కన తీసుకెళ్ళి కూర్చోబెట్టి లేపి కొన్ని దెబ్బలు తాకితే బ్లడ్ వస్తే బ్లడ్కి మొత్తం ఆయింట్మెంట్ ట్యూబ్లు అన్నీ పెట్టేసి మళ్ళీ లేపి మరీ కొట్టారు. కొట్టి నేను అలసిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోయాను. మళ్ళీ చైర్లు కూర్చోబెట్టి అందరూ చుట్టూ చైర్లు వేసుకొని కూర్చోబెట్టి మామూలుగా మాట్లాడుకు జోక్గా వెనక నుంచి ఒకటి ముందు నుంచి ఒకటి టప్ప తలపైన కొట్టేసి నీకు ఏమంటారు ఏ పార్టీ అంటే ఇష్టం రా నీకు నీ కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం అని చెప్పి నన్ను ఒంగబెట్టి అందరు కలిసి ఫుల్గా కొంటే ఇంత గలీజ్ కొట్టడానికి కింద మండ పెట్టి తొక్కిరు. అయితే నా తలపైన కాలు పెట్టి తొక్కిరు. నాకు ఏం చేయాలి అర్థం కాక అన్న ప్లీజ్ అన్న కాలు మొక్కుతాను ప్లీజ్ అన్న నిష్పెట్టన్నా సరే రాక్షసులాగా బిహేవ్ చేశారన్న. ఏమన్నారంటే లాస్ట్కి కొంతమందిని అబ్బాయిలు పంపించేశారు. తనని నన్ను ఉంచుకున్నారు. ఉండి ఏమన్నా నా ప్రైవేట్ పార్ట్ని సర్చ్ చెయ్యి అప్పుడైతే నిలిచి పెడతాను లేకపోతే చెప్పు నాకు అని చెప్పి ఎంత దారుణంగా చిత్రాంశం పెట్టి నైట్ 12-1 గంటలకి అప్పుడు మమ్మల్ని ఇష్టపెట్టేటప్పుడు ఇట్లా కుక్కని కొట్టినట్టు కొట్టుకొని వీడియో తీసుకొని ఇక్కడ కాదు కదా హైదరాబాద్లో కాదు కదా మొత్తం తెలంగాణలో ఎక్కడైనా సరే మీరు ఏ సెల్ డ్రైవ్లో పనిచేసినా సరే మిమ్మల్ని చంపేస్తాను. మిమ్మల్ని చంపుడు కాదు ఈసారి నెక్స్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ని చంపేసి మిమ్మల్ని చంపేస్తాను. అప్పటి నుంచి మాకు భయంతో ఏం చేయాలో అర్థం కాకైతే ఇప్పటిదాకా బయటికి రాలేదు. అన్న వాళ్ళు కొంచెం మాకు ధైర్యం చేయడంతో ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్నాం. ఇప్పుడు కూడా మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మాకు థ్రెటింగ్ కాల్స్ వస్తున్నాయి. మీరు ఎందుకు చెప్తున్నారు మేము చంపేస్తాం ఫ్యామిలీ మనం చంపేస్తాం అంటున్నారు. మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరే ఇప్పుడు మాకు తోడు ఉండాలి, మా ఫ్యామిలీ కూడా మీరే తోడు ఉండాలి మాకు. సో నేను లాంగ్ డ్రైవ్ కార్డ్స్లో లాస్ట్ 1.5 మంత్ దాకా జాబ్ చేసిన. డిసెంబర్లో మానేసి నేను గోకార్ట్స్లో జాయిన్ అయినా. ఏది అగ్రిమెంట్ ప్రాసెస్ 1 year చేయాలంటే నేను గోకార్ట్స్లో జాయిన్ అయినా. లాస్ట్ సండే రోజు మేమందరం గోకార్ట్స్లో నాకు తిన్ ఫ్రెండ్ నార్మల్గా నా కొలీగ్ అందరం మాట్లాడుకుందాం వేరే స్టార్ట్అప్ చేద్దాం, ఇట్లా కాదు మనీ ఎక్కువ వస్తే మనమే ప్రమోషన్లు చేద్దాం ఒక్క కంపెనీకి కాకుండా అని మాట్లాడుకుందాం అని చెప్పి మేము మేడిపల్లి హుండా షోరూమ్ వెనుక ఒక వెంచర్ ఉంటుంది. సో నేను 1, 2, 3, 4 ఇంకొక నా ఫ్రెండ్ 5గురం పోయినాం మాట్లాడుకుంటున్నాం. అప్పుడే శరత్ అనే అబ్బాయి కార్లో ఒకసారి వచ్చి ఒక రౌండ్ వేసుకొని వెళ్ళి మళ్ళీ రిటర్న్లో 2 కార్లు వేసుకొని వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళు. ఎందుకు తీసుకువెళ్ళో మాకు తెలియదు. బండి తాళాలు ఫోన్లు అన్నీ గుంజుకొని తీసుకొని వెళ్ళు. నన్ను ఒక ఉప్పల్ మేడిపల్లి లాంగ్ డ్రైవ్ కార్డ్స్ బ్రాంచ్కి తీసుకొని వెళ్ళు. అబ్బాయిలను వెనక బ్రాంచ్ వెనక ఇంకొక షెడ్ ఉంటుంది దాంట్లో వేసిళ్ళు. నన్ను ఆఫీస్ మేనేజర్ రూమ్లో వేసేసిళ్ళు. కొట్టడం స్టార్ట్ చేసిళ్ళు. 4 అమ్మాయిలు వచ్చిళ్ళు బ్రాంచ్ నుండి. 4 అమ్మాయిలు సాయి ప్రసన్న వాళ్ళ పేర్లు నాకు ఒక్క ఆమె పేరు తెలుసు, నన్ను కొట్టిన ఆమె పేరు, వాళ్ళ ముఖాలు నాకు గుర్తున్నాయి. వాళ్ళు వచ్చి నన్ను కొట్టడం స్టార్ట్ చేసి ఇటు వీళ్ళని కొడుతూనే ఉన్నారు. 3కి స్టార్ట్ చేస్తే 7 దాకా కొట్టిళ్ళు ఎట్లా పడితే అట్లనే మాట్లాడుతుళ్ళు. నీ కులం ఎంతనే, నువ్వు ఎరకల దానివి, నీకు ఎంతనే అనుకుంటా నా కాళ్ళ కాడ బతకాలి నువ్వు అనుకుంటా కాళ్ళ మీద బొండికాయ మీద తల పెట్టిళ్ళు, పైపులతో కొట్టిళ్ళు. అయిపోయింది 7కి వీళ్ళని పిలిపించిళ్ళు మాతోనే, లేకపోతే చంపేస్తాం మీరు వాళ్ళని పిలవకపోతే అని చెప్పి వీళ్ళిద్దరిని పిలిపించిళ్ళు. మళ్ళీ ఈ అన్నకి వెనకకి తీసుకుపోయి స్టార్ట్ చేసిళ్ళు. ఈ అక్కని నన్ను కొట్టడం స్టార్ట్ చేసిళ్ళు. 11 దాకా కొట్టి 11కి మేడిపల్లిలో హిందూ అనే హాస్టల్ ఉంటుంది. దాంట్లో ఎవరికి తెలియకుండా తీసుకుపోయి తినిపించి కొట్టుకుంటా మాతో వీడియో తీపించుకున్నారు. మీరు ఇన్ కేసు ఇది బయట పెడితే మీ మీద గంజాయి కేసులు పెడతాం, మిమ్మల్ని చంపేస్తాం, మీ ఫ్యామిలీని చంపేస్తాం, మీరు ఏం చేసుకున్నా మాకేం కాదు అనుకుంటా మాట్లాడిళ్ళు. ఆ హెడ్ అన్న మా ముందుకు వచ్చి మమ్మల్ని అందరు అబ్బాయిల ముందు ఎట్లా పడితే అట్లనే బట్టలు ఎటు పోతున్నా కానీ కూడా చూసుకోకుండా
పైపులతో కొట్టిల్లు. ఆయన మా ముందే ఉండి మీరు ఇది దందా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోవాలి, మమ్మల్ని ఎవ్వడు ఏం చేయలేడు. పోలీసు వాళ్ళని కూడా మేము కొంటాం, మేము ఏడికన్నా పోతాం, ప్రెస్ వాళ్ళని కొంటాం, మీరు ఏమన్నా చేసుకోవాలని మాట్లాడిల్లు. 12కి హాస్టల్ తీసుకుపోయి తినిపించి కొట్టుకుంటేనే 9కి తెల్లారి 9కి వదిలేసిల్లు. అది కూడా మాతోని మేమే తప్పు చేసినాం, మేమే లాంగ్ డ్రైవ్ కార్డ్స్ని వాడుకున్నామని మాతో కొట్టుకుంటూ వీడియో తీపించుకొని వదిలేసిల్లు మమ్మల్ని. మా ఫోన్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి, బయటికి పోతే మీరు చెప్తే మీ ఫ్యామిలీని చంపేస్తామని భయపెట్టి, అందుకే ఇప్పటిదాకా మేము బయటికి రాలేదు. సో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు మన ప్రియతమ నాయకుడు, తెలంగాణ సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నల్లగొండలో నిర్వహిస్తున్న పోరుగర్జన సభకు 124 అల్విన్ కాలనీ డివిజన్ నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లతో కలిసి బయలుదేరి వెళ్తున్న డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ జిందాబాద్, బీఆర్ఎస్ జిందాబాద్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్. మెదక్ జిల్లా రామాయంపేటలో శ్రీ రేణుకాదేవి ఆలయంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుకా జమదగ్ని కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సుప్రభాతరావు, రామచంద్ర గౌడ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఈ కళ్యాణోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. డ్రాగన్ ఫైటర్స్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన 3 ఇంటర్నేషనల్ ఓపెన్ టూల్ ఆల్ కరాటే కుంగ్ఫూ పోటీలో స్థానిక సిద్దిపేట పట్టణానికి చెందిన SRDIGA స్కూల్ స్పార్క్లో విద్యార్థులు పాల్గొని పతకాలు సాధించారు. కటాస్లో అద్విత ప్రథమ బహుమతి, వెపన్ కటాన్లో అభినయ్ ప్రథమ బహుమతి, స్పారింగ్లో అశ్విత్ తృతీయ బహుమతి, కటాస్లో అద్విత్, రాము, కృతి, సాయి, వర్మ, శరణ్య, హరిహరన్ విభాగంలో తృతీయ బహుమతి సాధించారు. వివిధ విభాగాల్లో రాణించిన బహుమతులు పొందిన స్కూల్కు చెందిన స్పారింగ్ కరాటే కుంగ్ఫూ విద్యార్థులకు అకాడమీ చీఫ్ ఇన్స్పెక్టర్ రఘునందన్ రెడ్డి గారు, SRDIGA స్కూల్ ప్రిన్సిపాల్ సుదర్శన్ రెడ్డి గారిని, పార్క్ అకాడమీ శిక్షకుడు CS బాలుని అభినందించారు. अभी केयरफुल
ఏయ్ 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 హెడ్ మీ హెడ్ మీ ఏయ్ ఏయ్ హెడ్ మీ తీసుకో అది ఏయ్ 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 జంప్ 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 జంప్. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చెల్మేడ గ్రామ శివారులో గల శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో 3 రోజుల పాటు జాతర కొనసాగుతుందని ప్రధాన అర్చకులు బిఆర్ శర్మ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15వ తేదీ మొదలుకొని 3 రోజుల పాటు ఈ జాతర ఉత్సవాలు కొనసాగుతాయని ఆయన అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. తిరుమల స్వామి జాతర టెంపుల్ స్టార్ట్ అవుతున్నాయి కదా. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. తిరుమలాయబండ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అద్భుతంగా బ్రహ్మోత్సవాలు జరుపుకోబోతున్నాం. వార్షిక బ్రహ్మోత్సవాలు అందులో భాగంగా నిన్నటి నుండి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు రేపు పరమపదోత్సవం అనగా జీవుడు దేవుడిని చేరుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం చూడబోతున్నాం. నమ్మాళ్ళు వారు సాయించినటువంటి తిరువాయిమొഴി అధ్యయనోత్సవాన్ని విన్నంత మాత్రాలనే మోక్షాన్ని పొందేటువంటి ఒక అద్భుతమైనటువంటి పవిత్ర స్థలము మనం ఇక్కడ తిరుమల బండలో జరుపుకోబోతున్నాం. 15వ తారీఖు నుండి బ్రహ్మోత్సవాలు జరుపుకోబోతున్నాం. 15, 16, 17, 18 ఈ 4 రోజులు రోజు వరుసగా స్వామివారి యొక్క హోమ కార్యక్రమాలు, తదుపరి ఎదుర్కోళ్ళు, కళ్యాణము, బండ్లు, తర్వాత రథోత్సవము, ఆ తదుపరి గరుడోత్సవము, ఆ తదుపరి చక్రతీర్థంతో కార్యక్రమాన్ని ముగించుకోబోతున్నాం. కాబట్టి భక్తులంతా కూడా ఈ అవకాశాన్ని, ముఖ్యంగా ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి తల్లినంత మాత్రాననే మన కోరికలు తీరుస్తున్నటువంటిది ఒక దివ్య క్షేత్రంలో తిరుమల బండలో స్వయంభూగా పిలిచినటువంటి ఆ స్వామివారి క్షేత్రంలో మనమంతా కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకొని అందుకు సంబంధించి మనకు ఆలయ కమిటీ వారు, అర్చక బృందం వారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. సెలవు పందిళ్ళు, అందరికీ నీటి సౌకర్యము, మరి అందరికీ కూడా వసతి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. భక్తులంతా కూడా చుట్టూ ఉన్నటువంటి 30 గ్రామాల నుండి ప్రతి సంవత్సరం వచ్చినట్టుగా మీ పెద్దల నుండి వచ్చినటువంటి ఆ ఆచారాన్ని అనుసరిస్తూ తప్పకుండా ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి ఆ తిరుమల స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాలకు మీరందరూ పొందాలని. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ నమః. కలియుగంలో ప్రత్యక్ష దైవం. ఈ కలియుగంలో ఏ భక్తులైనా సరే శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరినంతనే వారి యొక్క కోరికలు తీరుస్తున్నాడు. కాబట్టి వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సభో దేవో నభూతో నభవిష్యతి. అటువంటి స్వామిని ఎక్కడో తిరుమలకు వెళ్ళి మనము చూసుకోలేనటువంటి స్వామిని మన తిరుమల బండలో ఈ చెల్మెడలో ఏర్పాటు చేసుకోవడం, ఆ కార్యక్రమాన్ని మరి సాంప్రదాయబద్ధంగా పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారంగా నివర్తించుకోవడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. భక్తులు ఈ అవకాశం వినియోగించుకొని ఆ కళ్యాణానికి కూడా తలంబ్రాలు, ఓడి బియ్యము, పుస్తెమట్టలు, పట్టు వస్త్రాలు, పూలు, పళ్ళు, హారతులు, మీకు ఏదైతే ఆచారం ఉన్నదో పెద్దల నుంచి వచ్చినటువంటి ఆచారాన్ని తప్పకుండా అనుసరిస్తూ ఆచరిస్తూ ఆ భగవంతుడి కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై. తిరుమల బండ జాతర సందర్భంగా 12, 13, 14 ఫిబ్రవరి అధ్యాన్నోత్సవం ప్రారంభం. 12 నాడు అధ్యాన్నోత్సవం ప్రారంభం. 12, 13, 14 ఈ 3 రోజులు అధ్యాన్నోత్సవం ప్రారంభమవుతుంది. దైవత కార్యక్రమం సందర్భంగా అనగా శ్రీ తిరుమల స్వామి జాతర ఉత్సవాల సందర్భంగా 16, 17, 18 3 రోజులు జాతర. 16 నాడు ఉదయం ధ్వజారోహణం, సాయంకాలం కళ్యాణం, 17వ తారీఖు ఉదయం
గరుడ సేవ, సాయంత్రం రథోత్సవం, 18వ తారీఖు ఉదయం భూతబలి, చక్రతీర్థం, స్వామివారికి ఘటాభిషేకంతో ఈ యొక్క తిరుమల స్వామి జాతర సంపూర్ణం. ఈవో గారి ఆధ్వర్యంలో, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో చుట్టుపక్కల గ్రామాలంతా కూడా స్వామివారు దర్శించుకొని ఈ యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఆ తిరుమల స్వామిని వేడుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. వెంకటేశ్వర స్వామి మహారాజుకి జై. నగర పరిధిలోని పలు చెరువులలో కలుషితమవుతున్న వినాయక విగ్రహాలు, గుర్రపు డెక్కను తొలగించి శిఖంలలో అక్రమాలను కూల్చివేయాలని అడిగినందుకు గ్రీవెన్స్లో కమిషనర్ రిజ్వాన్ షేక్ బాషా తమపై అసత్య ఆరోపణలు చేసి పోలీస్ కేసు నమోదు చేయించారని వరంగల్ ఉమ్మడి జిల్లా చెరువుల పరిరక్షణ సొసైటీ అధ్యక్షులు పెరుమాళ్ల లక్ష్మణ్ ఆరోపించారు. నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ ఉమ్మడి జిల్లా చెరువుల అక్రమ ఏరియాలో పరిరక్షణ సొసైటీ అధ్యక్షులు పెరుమాళ్ల లక్ష్మణ్, ప్రతినిధులు చిలువేరు నగేష్ కుమార్, పి వెంకటేశ్వర్లు, జి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ సామాజిక కార్యకర్తగా గత 13 సంవత్సరాల నుండి చెరువులని, ప్రభుత్వ భూములను కాపాడుతూ పలు జాతీయ అవార్డులు, రివార్డులు అందుకున్నాను అన్నారు. తీసుకో ఇంకా అంట అవుతా అని చెప్తా అంట ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ప్రెస్ మీట్ సందర్భంగా మాట్లాడేది ఏంటంటే 2 సార్లు రిప్రజెంటేషన్ కావాలి, ఒకసారి రెస్పాండ్ కావాలి. మేము మాట్లాడినందుకు ప్రశ్నించేందుకు పోలీస్ కేసులు పెట్టాము. దీని మీద GWC నిర్వహించే ఈవెంట్స్లో పోయి రిజ్వాన్ బాషా గారిని కలిసి, సార్ గత 3 నెలల నుండి 8 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. చిన్నవడ్డపల్లి చెరువు, కోట చెరువు, భద్రకాళి చెరువు, ఉరుసు రంగసముద్రం, కట్టమల్లన చెరువుల మీద గుర్రపుడేక మలిచి వినాయకులు నిమజ్జనం చేసిన సందర్భంగా వినాయకుల నిమజ్జనం అట్లే ఉన్నాయి, కలుషితమై చిన్నవడ్డపల్లి చెరువు, కోట చెరువుల వినాయకులు నిమజ్జనం చేసినప్పుడు ఇంతవరకు తీయలేదు. కలుషితమై మొత్తం నీరంతా లోపలికి భూగర్భ జలాల నుంచి, ఆ భూగర్భ జలాల నుండి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న బాయిలు, బోరింగ్లలో నీళ్ళు పోయి డైరియా వ్యాధిస్తుంది. దీని మీద వెంటనే చర్య తీసుకోవాలి. ఫ్లోటింగ్ మిషన్ ఉన్నది కదా, ఫ్లోటింగ్ మిషన్ ఏమైందని అడిగారు. అది పట్టణ ప్రగతిలో 2 కోట్లు పెట్టి ఫ్లోటింగ్ మిషన్ ఉన్నారు. ఫ్లోటింగ్ మిషన్ ఏమైనా ఖరాబ్ అయింది అన్నాడు. ఖరాబ్ అయితే రిపేరింగ్ చేయవచ్చు అన్నాడు. అంటే మీరు మేడంతో చెప్పి, మినిస్టర్ గారితో చెప్పి 2 కోట్లు ఫండ్ పెట్టాలి అంటే, మీరు చీఫ్ సెక్రటరీతో చెప్పి మీరు ఫండ్ పెట్టాలి సార్, మేము ఇట్లా పెట్టిస్తాం, మరి మేము చెప్పినాక మీరు ఎందుకు సార్ అంటే, మీరు బాగా మాట్లాడుతాను అన్నాడు. బాగా మాట్లాడితే ఉన్నది మాట్లాడామంటే ఇలా గ్రీవెన్స్ వెళ్ళి రానేయకండి. గ్రీవెన్స్ రానేయకంటే ప్రజాపాలనప్పుడు అందరూ వస్తారు సార్, గ్రీవెన్స్ రానేయట్లేదు అంటారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు మీరు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. దాని మీద నేను తప్పు చేసిందేమో సార్, ప్రశ్నిస్తే పోలీస్ కేసులా దీని మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తాను, అదే నన్ను బ్లాక్మెయిల్ చేస్తాను, అది అంటే మీరు మీకు సంస్థ గుర్తింపు అంటే గుర్తింపు ఉన్నది సార్, గుర్తింపు లేని పని ఎట్లా ఇచ్చాము, అనవసరంగా మీరు వేస్ట్ పని చేస్తాను అది అని చెప్పి అని నిరాధారమైన ఆరోపణలు, భయంకరమైన దుష్ప్రచారం చేసుకుంటా మీరు పైసలు తీసుకుంటాను అక్కడ FTL మీరు పైసలు తీసుకుంటారని చెప్పి నిరాధారమైన ఆరోపణలు ఇచ్చాను. పెద్ద ఎత్తున మా మీద దుష్ప్రచారం చేసుకుంటూ వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ చేశాను. బుధవారం నాడు చేస్తే CI గారు మేము చేసిన ఆరోపణలు రుజువు చేయాలి, రుజువు చేయకుంటే ఆయన మీద కోటి రూపాయల పరినష్టం దావేస్తామని మేము మా సంస్థ తరఫున లీగల్ అడ్వైస్ తీసుకున్నాం. మా అడ్వకేట్స్ కూడా ఆల్రెడీ లీగల్ నోటీస్ పంపించారు, రెడీ ఉన్నారు. మా మీద దుష్ప్రచారం చేసినందుకు, మా మీద నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు, భయంకరమైన దుష్ప్రచారం ఇప్పటి వరకు కూడా మేము కోలుకోలేని పరిస్థితి ఉన్నాం. అనుభవం, ఎందుకంటే ప్రజాసేవ చేస్తాను, ప్రజాక్షేమం కోసం పోరాడతాను, మేము చెరువులను కాపాడుతాం, ప్రభుత్వం చేసే పని మేము చేస్తాను. అలాంటప్పుడు వీళ్ళు మా మీద దుష్ప్రచారం చేసుకుంటా మేము చేసే మంచి పనులుగా ఉంటాం.